హిందువుల్లో చైతన్యం రానంత వరకు ఏది మా పార్టీ వాడు, మా కులపోడు, మా అభిమాన నాయకుడు, మా అభిమాన నటుడు ఇట్లాంటివన్నీ ఉన్నంతసేపు ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. మనం కాసేపు ఇట్లా మాట్లాడుకుంటానే ఉంటాం, ఏమీ ఉండదు. వాస్తవానికి ఇంతకుముందు జగన్ హయాంలో ఆయన ఒక క్రైస్తవుడు, అప్పుడే హిందూ ధర్మాన్ని పట్టించుకోలేదు, హిందూ ధర్మ పరిరక్షణ కరువైంది, అప్పుడే గొళ్ళ కూల్చివేతలు ఎక్కువ ఉన్నాయి అన్నారు. ఇప్పుడు చూస్తే ఇక 2 రోజులకు ఒకసారి న్యూస్ వినాల్సి వస్తుంది. ఎవరి హయాంలో కూల్చారండి? 70 గుళ్ళు కూల్చింది ఎప్పుడు? అప్పుడు 2014 కట్టించారపోనేది. అది జగన్ అందులో 10-15 కట్టించాడు దీని దగ్గర. అంటే జగన్ హయాంలో జరిగినవి ఏంటంటే రాముడి తల నరికేయడం గానీ, లేదంటే అక్కడ ఖచ్చితంగా అంతర్వేది రథదగ్ధం, నోటికి వచ్చిన కోతలు కూసాడు ఆయన కొడాలి నాని. చివరికి ఇప్పుడు నరకం అనుభవిస్తున్నాడు మనిషి. అదే మనిషి అనారోగ్యంగాని పాపపు మాటలు మాట్లాడాడు ఆ రోజున. విగ్రహం పోతే విగ్రహం పెట్టిస్తాం, రథం పోతే రథం పెట్టిస్తాం. దాన్ని తప్పు పెట్టాం కదా, అది తప్పే అంటున్నాం కదా. ఇది కూడా తప్పే కదా. అతన్ని నిందించినటువంటి వాళ్ళు నువ్వెందుకు ఆగుతున్నారు? ఇదే కనుక జగన్ టైంలో జరుగుంటే హిందుత్వ నాశనం. ఇది విచిత్రమైన సిస్టమ్. అదే నేను అనేది ఏంటంటే సార్, ఓకే జగన్ టైంలోనూ హిందుత్వాన్ని నాశనం చేసేసాడు, ఇప్పుడు కూడా మరి ఎవరు చేస్తున్నారు? ఇంకా ఎవరికి చిత్తశుద్ధి ఉంది హిందుత్వం మీద? ఒక పక్కనేమో మొన్నటి వరకు ఈ 6 నెలల్లో ఆయన దీక్షలోనే ఉన్నాడు, ఆ కాషాయంలోనే కనిపించాడు పవన్ కళ్యాణ్ గారు. మొత్తం సనాతన ధర్మం